మేము నిరుద్యోగులము. మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1 year బ్యాక్ మేము కోవిడ్లో చేసినాము. ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, డిఓసే కానీ, స్టాఫ్ నర్సులే కానీ చాలామంది కోవిడ్లో పనిచేసిన వారియర్స్ మేము. అప్పుడు ఉన్న కలెక్టర్ గారు కానీ, డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళందరినీ కలిసి మాకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. అప్పుడు మాకు ప్రాధాన్యత ఇస్తారని అప్పుడు ఉన్న డిఎంఎండ్హెచ్ఓ కానీ, కలెక్టర్ కానీ అందులో పనిచేసిన కోవిడ్ ల్యాబ్ టెక్నీషియన్స్కి ప్రాధాన్యత ఇవ్వాలని మాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ఆధారం చేసుకొని మేము ఇప్పుడు ప్రస్తుతం 11వ నెలలో మెడికల్ కాలేజీలో గల పోస్టులు ల్యాబ్ అటెండెంట్ కానీ, డేటా ఎంట్రీ కానీ, ఈసీజీ టెక్నీషియన్ కానీ ఇంకా మిగతా పోస్టులు నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఇది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ప్రకారము మేము మళ్ళీ కలెక్టర్ గారిని కలిసినాము, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారిని కలిసినాము. కలిసి సార్ గత ప్రభుత్వంలో అప్పుడు మమ్మల్ని కోవిడ్లో నుంచి తొలగించక ముందు మాకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు కదా సార్, కాబట్టి మాకు ప్రాధాన్యత ఇవ్వండి, ఇప్పుడు మీరు వేసిన పోస్టులకు మేము అప్లై చేసుకుంటామని చెప్పి వారిని అడగడం జరిగింది. చదువుకు వాళ్ళు మాకు సరే బాబు మీరు చేసుకోండి, మీకు ఖచ్చితంగా ప్రియారిటీ ఇస్తామని వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా మేము ల్యాబ్ అటెండెంట్స్ కానీ, డిఓ పోస్టులు కానీ, ఈసీజీ పోస్టులకు కానీ మేము అందరం అప్లై చేసుకోవడం జరిగింది. అందులో ఎవ్వరికి కానీ ఫోన్ అది మెసేజ్ కానీ, కాల్ కానీ ఎలాంటిది రాలేదు. అందులో ఇద్దరికి వచ్చింది. అది ఎట్లా వచ్చిందని మేము తెలుసుకున్నాం. ఒక ఎస్టీ క్యాండిడేట్కు, ఒక ఎస్సీ క్యాండిడేట్కు ఇద్దరిని క్యాచ్ ప్రకారం తీసుకొని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందని చెప్పి దానికి సరే అని చెప్పి ఆ కోవిడ్లో పనిచేసిన ల్యాబ్ అటెండెంట్స్ ఇద్దరు పోయి ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అప్పుడు ఏమన్నారు, సరే కోవిడ్లో మీరు చేసినారు కాబట్టి మీకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పినారు. కానీ వాళ్ళు చేసింది కంప్లీట్ మాకు అన్యాయం చేసినారు. ఎట్లా అన్యాయం చేసినారు అని అంటే, మీకు ఇంతకుముందు చూపించినట్టు ప్రకారము మాకు అప్పుడు ఇచ్చిన లెటర్ ఇది. ముందు ప్రాధాన్యత మీకే ఇస్తాము, కోవిడ్లో చేసినారు కాబట్టి మీకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మమ్ములను కాదని ఇప్పుడు ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ లేని వారికి, ఇలా అర్హత లేని వారికి కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. దానికి మేము కోవిడ్లో చేసిన వారియర్స్ము, డిఓస్ కానీ, ఈసీజీ టెక్నీషియన్స్ కానీ, ల్యాబ్ అటెండెంట్స్ కానీ అప్పుడు ల్యాబ్ టెక్నీషియన్గా చేసినాం మేము. కానీ అయినా మమ్మలను ఈ ప్రభుత్వం ఫామ్ కాగానే మొట్టమొదటిగా మమ్మలను తీసివేయడం జరిగింది. ఎందుకు తీసేసినారు సార్ అని మేము అడగడం కూడా జరిగింది. దానికి సమాధానం ఏమిచ్చారు అని అంటే, డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఏం హామీ ఇచ్చినారు అని అంటే, అప్పుడు బాబు ఫండ్స్ లేవు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాము అని అన్నారు. సరే సార్ ఇప్పుడు ఫండ్స్ లేవు కదా, ఫండ్స్ వచ్చిన తర్వాత మాకు ప్రియారిటీ ఇవ్వడని అది వాళ్ళని అడగడం జరిగింది. అప్పుడు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే మమ్మల్ని కాదని చెప్పి అదే మాదిరిగా ఆ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చినారు. మాకు ఏమని చెప్పినారు, ల్యాబ్ అటెండెంట్ 15 పోస్టులు అన్నారు, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 15 అన్నారు. ల్యాబ్ అటెండెంట్లో పోస్టులో ఇద్దరు, ఒక ఎస్సీ క్యాండిడేట్కు, ఒక ఎస్టీ క్యాండిడేట్కు వచ్చింది. కాబట్టి సరే ఇప్పుడు మాకు ఎంతో కొంత ప్రాధాన్యత ఇచ్చిరు, సరేలే వీళ్ళిద్దరినన్నా తీసుకొని ఆ విధులలో చేర్పించుకుంటారనే ఆశ కొద్దీ మేము సరేలే నెక్స్ట్ మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లలో మళ్ళీ ఇద్దరిని తీసుకుంటారనే ఆశ కొద్దీ మేము సరే అని చెప్పి మౌనంగా ఊకోవడం జరిగింది. మేము వేచి చూసినందుకు
ప్రతిఫలంగా ఏమైంది అంటే ఆ ఇద్దరికి వచ్చిన పేర్లు కూడా ఆ మాత్రము లాస్ట్లో లిస్ట్లో లేకుండా పోయింది. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము ఎక్స్పీరియన్స్ అడిగిండు. ఆ నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఏంది మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అన్నారు. అలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా రీసెంట్గా పాస్ అయిన వారికి కూడా, ఎక్కడ పని చేయని వారికి కూడా సెలెక్షన్ చేసి లిస్ట్లో పెట్టడం జరిగింది. ఆ లిస్ట్లో పెట్టిన ల్యాబ్ అటెండెంట్లు లిస్ట్ వచ్చేసి ఇది 15 మంది. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు 15 మందికి 15 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో కోవిల్లో పనిచేసిన ఒక్కరు కూడా లేరు. కోవిల్లో పనిచేసిన ఒక్కరు కూడా లేరు. ఇది ఫస్ట్ రిలీజ్ చేసిన సెలెక్షన్ లిస్టు, ఫస్ట్ సెలెక్షన్ చేసిన లిస్టు. ఇందులో 15 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 15 మందికి ముఖ్యంగా ఇందులో చూసుకున్న ప్రకారం అయితే ఒక DMLT డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వారికి 480 మార్కులు ఉంటాయి టోటల్ స్కోర్. కానీ ఇక్కడ చూస్తే ఒకరికి 400, ఒకరికి 1000, ఒకరికి 1100. ఏంటిది అన్యాయం? ఏంటిది? అదొకటి. ఈ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్పినారు. 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్పినారు. ఇది ల్యాబ్ అటెండెంట్ 2 years ఎక్స్పీరియన్స్, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ అని ఉంది. ఇది వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసిన లిస్ట్. ఇది ఇందులో 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్పినారు కదా. 2 years ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ను కూడా 6 మెంబర్స్ను, ఒక 6గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మేము ఈ యొక్క లిస్టును తీసుకొని పోయి మళ్ళా అందులో భాగంగా ఇది ల్యాబ్ అటెండెంట్ పోస్ట్. ల్యాబ్ అటెండెంట్ అంటే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేసేవాళ్ళు. ఇక్కడ ఇంటర్ అని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంటర్ వాళ్ళు అది ఏ గ్రూప్కు సంబంధించిన వాళ్ళు, ఎవరికి ఇచ్చినట్టు అది. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 మెంబర్స్ లేదు కదా మాకు. అప్పుడున్న డిఎంఎన్హెచ్ఓ కానీ అప్పుడున్న కలెక్టర్ కానీ మాకు హామీ ఇచ్చిన ప్రకారము ఈ 6గురిట్లలో ఇందులో ఉన్న 9 మందిలో నుంచి ఆ 6గురిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఆ 6గురికి ఇవ్వచ్చు కదా. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, లేదు. ఇగో మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఈ ఎక్స్పీరియన్స్ కలిగి కూడా మమ్మల్ని అనర్హులుగా తీసి పక్కన పెట్టి ఈ అర్హత లేని వాళ్ళకు పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటిది అని చెప్పి ఈ యొక్క వాళ్ళు సెలెక్ట్ చేసిన లిస్టు ప్రకారము మేము సరిచూసుకున్నాం. ఎవరికి ఇచ్చిర్రు, ఏంటిది, మాకెందుకు ఇవ్వలేదని చెప్పి మా యొక్క బాధను వెళ్ళబుచ్చుకుందామని చెప్పి కలెక్టర్ మొన్న ప్రజావాణిలో కోవిల్లో పనిచేసిన ఎల్టీస్ కానీ, డిఓస్ కానీ, ఈసీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా కానీ మేమంతా కలిసి రిక్వెస్ట్గా అడుక్కుందామని కలెక్టర్ దగ్గరకు పోతే కలెక్టర్ గారు మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు అని అడగడం జరిగింది. దానికి సార్ మేము కోవిల్లో పనిచేసిన వాళ్ళము, వారియర్స్ ఉంది సార్ మేము. అప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ ప్రకారము మాకు ఇస్తామని హామీ ఇచ్చారు సార్. మాకు కొద్దిగా చూడండి సార్, అందులో అందరికి కాకపోయినా ఎంతో కొంతమందికి అందులో మెరిట్ లిస్ట్ని చూసి, కోవిల్లో చేసిన వారిని మెరిట్ లిస్టు చూసి ఖచ్చితంగా మాకు ఎంతో కొంత ప్రాధాన్యత ఇవ్వండి అని సార్ అని అడిగితే, సార్ మేము కోవిల్లో చేస్తామని మా నోట్లో నుంచి మాట రాగానే తాను కొద్దిగా సీరియస్ అవ్వడం జరిగింది. అట్లా కాకుండా మళ్ళీ ఈ యొక్క ఇట్లా వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం మేము క్వశ్చన్ వేస్తామని చెప్పి మళ్ళీ ఇట్లా దీన్ని మాడిఫై చేసి ఇది మేము క్వశ్చన్ వేసినాం. ఇవన్నీ రాంగ్ కాబట్టి మేము క్వశ్చన్ వేసి అడిగినందుకు ఇందులో సెకండ్ లిస్టింగ్, ఇందులో పర్సంటేజ్ లేదు, వాళ్ళ స్టడీ లేదు, ఏది లేదు, జస్ట్ పేరు, ఏజ్, సెలెక్టెడ్.
ఇందులో 6 మెంబర్స్ ఉన్నారు కదా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. వీళ్ళని ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసివేసి మేము ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళం కదా, మాకు ప్రాధాన్యత ఇవ్వచ్చు కదా. కలెక్టర్ గారు కానీ ఇంప్లిమెంట్ ఆఫీసర్ కానీ దయచేసి కలెక్టర్ గారికి ఇంప్లిమెంట్ ఆఫీసర్ గారికి మా విజ్ఞప్తి, అప్పుడు కరోనా టైంలో ప్రాణాలకు తెగించి భార్య పిల్లలకు దూరం ఉండి 3 నెలలు 2 నెలలు 6 నెలలు మా ప్రాణాల సహితం తెగించి చస్తే చస్తిమి బత్తే బతుమి అనే తెగింపు చేసి మేము ముందుకొచ్చి ఎంతోమందిని బ్రతికించినాం. మా ప్రాణాల సహితం తెగించి ఎంతోమందిని బ్రతికించినాం. దయచేసి అలాంటి పరిస్థితుల్లో మాకు పనిచేసినందుకు మీ దయ కొద్దన్న అయ్యో పిల్లలు కష్టపడ్డారని చెప్పి ఈ ఎక్స్పీరియన్స్ని చూసి అన్న ఈ 6 వారిని తీసివేసి ఈ ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తులను కోవిడ్లో చేసిన వారియర్స్ను తీసుకోవాలనే విజ్ఞప్తి. అట్నే అయ్యా ఈ ప్రభుత్వాన్ని ఏలుతున్న మంత్రులు మీకు తెలుసు అప్పుడు కరోనా టైంలో ఏ మాదిరిగా మేము కష్టపడ్డాము, బాధపడ్డాము, ఏ రకంగా మేము భరించినాము మా బాధలను. మమ్మలను మేము పనిచేసినందుకు మా ఇంట్లో కూడా ఎవరు రానియలేదు. మా చుట్టూ ఒంటరిగా ఏకాకి లెక్క బ్రతికినాం. అయ్యా మీ ప్రభుత్వము మీకు తెలుసు, మీరు చూసిరు, అయినా కానీ మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము ఏం అన్యాయం చేసినాము, మేమేం తప్పు చేసినాము? ప్రాణాలకు సైతం తెగించి ప్రజలను కాపాడింది మా తప్ప. అప్పుడు ఉన్నప్పుడు మమ్మల్ని సరే బాబు మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము, మిమ్మల్నే తీసుకుంటాము అని మబ్బు పెట్టి తీరా టైంకి వస్తే మాకు ఎక్కడ కానీ దిక్కు చేసి మమ్మల్ని మా కుటుంబాలను రోడ్డు పాలన చేసి. దయచేసి మా బాధను మీరు ఆలకించి ఖచ్చితంగా ప్రస్తుతము ఇప్పుడు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఆ సెలక్షన్స్ మళ్ళా రీకలెక్షన్ పెట్టి ఖచ్చితంగా అర్హులకు ఇవ్వండి. ముఖ్యంగా మేము కోవిడ్లో చేసడం మాకు ప్రాధాన్యత ఇవ్వండి అని కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మంత్రులే కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మా శ్రమను గుర్తించి ఖచ్చితంగా మాకు పోస్టులు ఇవ్వాలని మా విజ్ఞప్తి.